సీఎం చైర్ నుంచి జస్ట్ మిస్ అయిన బొత్స సత్యబాబు సైలెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అట్లా అనిపిస్తుంది మీకు? సో ఎన్ని రెట్లు కిందకి పడిపోయాడు బొత్స సత్యబాబు? పడిపోలే, నేనే చెప్పానండి వీటిని దిగే వచ్చాను ఈ పార్టీలో. కానీ మీరు జ్ఞాపకం తీసుకొని ఫస్ట్ రోజు నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు జాయిన్ అయినప్పుడు మనం రాజకీయాల్లో ఉండాలి లేదా ఒకటి. రాజకీయాల్లో ఉండడం అంటే పదవుల కోసమే కాదు, పదవుల కోసం అయితే ఈ పార్టీలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓడిపోయారంటే 4 సంవత్సరాల ముందు నేను ఈ పార్టీలో చేరాను. మీరు నేను అధికారం ఉన్న పార్టీకి వెళ్ళలేదు, లేదు పార్టీకి వచ్చినట్టు పదవులు తీసుకుని ఏ ఎమ్మెల్సీ లేకపోతే ఏ రాజ్యసభ మెంబరో తీసుకోవడానికి రాలేదు. 2 మెట్లు దిగి 4 సంవత్సరాలు ఈ పార్టీలో నేను పనిచేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆఫర్ అని వచ్చిందా మీకు? నేను అసలు నాకు ఆలోచనలు ఉంటే కదండి మీ అంటుంది ఏమంటుంది. కాబట్టి నేను ఇవాళ ఉన్న వ్యవస్థలో, ఇవాళ సమాజంలో ఇవాళ ఒకసారి ఓటేసిన పాపానికి ప్రభుత్వం చేస్తున్న తప్పిదనాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజల తరపున మనం వచ్చి మాట్లాడే పరిస్థితి మనకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వంతు పాత్ర ఆయన పోషిస్తున్నారు, ఆయనకు చేయూతగా ఉండాలి. ఒక చిన్న ఇంతకుముందు వచ్చి 0.1%లోనూ 0.5%లోనూ ఏదో తగ్గినట్టు ఉంది. ఆ 0.111% మనం అయితే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ పార్టీకి వచ్చానని చెప్పాను. మీరు డెస్టినీ నమ్ముతారా? నమ్మకంటే ఎలాగవుతుంది? అది ఎలాగొద్దు, ఏమనుకుంటున్నాం మనం, అది మనం ఊహించలేం కదండి. అది నమ్ముతున్నాం కాబట్టి ఊహించలేము. నమ్మకం లేదనుకున్న అడిగితే ఇది అయిపోదాం అనుకోవడం కాదు. అది ఎలా రాసిపెట్టి ఉందో అది రాసిపెట్టిందే జరుగుతుంటుంది. అది కానీ మన బాధ్యత మనం నివర్తించాలి. మన తాలూకు జాబ్ చార్ట్ ఏముందో మనం చేయాలి కదా. అది ఆ పనే చేస్తున్నాను ఇప్పుడు. ఎక్కడ కూడా ఏదో తాతనాడు మీ నేతలు తాగాం కదా ఇవన్నీ ఇప్పుడు కదా అని చెప్పి నేను 10 సంవత్సరాలు మంది చేశాను కదా, ఒకసారి పార్లమెంట్ సభ్యుని చేశాను కదా, లేదు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ చేశాను కదా చాలా ప్రాక్టికల్గా అని ఆ పదవుల మీద కాకుండా ఇన్ని చేశాను కదా, ఈ అనుభవం ఉంది కదా నాకు, ఈ అనుభవంతో కార్యక్రమాలు చేద్దామని ఉన్నాను తప్ప పదవులు చేశాను అహంభావంతో మాత్రం లేను. అది బుర్రలో లేదు.